నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. సమ్మె సంపూర్ణ వనపర్తి జిల్లా పాన్గల్ మండల కేంద్రంలో గురువారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో CITU మండల కన్వీనర్ సూర్యవంశం రాము అధ్యక్షతన సమ్మె సమావేశం నిర్వహించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తా దగ్గరికి ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆవాస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు MD జబ్బార్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బాల్యనాయక్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, CITU సీనియర్ నాయకులు G వెంకటయ్యను పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఆయన పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్పొరేట్ శక్తుల లాభాలు చేకూర్చడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. కార్మిక వర్గంపై, రైతాంగంపై, గ్రామీణ వ్యవసాయ కార్మికులపై భారాలు వేస్తోంది. పోరాడి సాధించుకున్న బీజేపీ వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేమద్దుల సర్పంచ్ నిరంజన్, రైతు సంఘం నాయకులు భాస్కర్, మల్లేష్, నాయకులు భీమయ్య, కిన్నె వెంకటయ్య, అంగన్వాడీ యూనియన్ నాయకులు శారద, రాధా, మాధవి, వరలక్ష్మి, పద్మ, సరిత, ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు మహేశ్వరి, శ్యామల, రేణుక, ప్రమీల, గోవిందమ్మ, గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు ఎల్లమ్మ, రంగస్వామి, నాగన్న తదితరులు కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేశారు. రిపోర్టింగ్ బై SR7 న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపిరెడ్డి. దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు భారత బంద్కు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు ఇప్పటికే వస్తున్న సమాచారం ప్రకారంగా 30 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం, రైతులు, కూలీలు, ఆ తర్వాత విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దేనికోసం ఈ సమ్మె? ఇప్పటికీ భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఒకసారి 20 కోట్లు, పోయిన సంవత్సరం 25 కోట్లు, ఇప్పుడు 30 కోట్ల మంది కార్మిక వర్గం ఈరోజు భారతదేశ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం రాకపూర్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ, ప్రజలందరికీ, దళితులు, గిరిజనులు, మహిళలందరికీ కూడా స్వేచ్ఛ కావాలి, వాక్ స్వాతంత్రం కావాలి, ఆర్థిక అసమానత లేనటువంటి, పేదరికం లేనటువంటి దేశం కావాలని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో లక్షల మంది ప్రాణత్యాగం చేయడం జరిగింది. దానికోసం ఈరోజు కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఎర్రజెండా నాయకత్వంలో సమ్మె హక్కును సాధించుకోవడం జరిగింది. 10 గంటలు తగ్గించుకోవడం అనేటువంటి జరిగింది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాల్ని మొత్తం కూడా రద్దు చేసి ఈరోజు 4 కోట్ల కింద మార్చడం జరిగింది. దీంట్లో ఎవరికి నష్టం? మహిళలు గుర్తించాలి. ఈరోజు మహిళలు పాత చట్టంలో ఉన్నటువంటి సాయంత్రం 7 గంటల వరకే పనిచేయాలి. కానీ ఈరోజు కొత్త చట్టం వచ్చిన తర్వాత మహిళలు రాత్రి పనిచేయాలనే చట్టంలో పొందుపరిచారు. అంటే మహిళలు ఎట్లా పని చేస్తారు? రాత్రి, మధ్యరాత్రి తర్వాత మళ్ళీ ఇంకో 3 షిఫ్టులు పనిచేసి మహిళలకు వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలు తెచ్చారు. ఆ మహిళలకు సమాన గౌరవం లేదు, ఆత్మ గౌరవం లేదు. మహిళల మీద అనేక దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకు పద్ధతి వేస్తుంది మోడీ ప్రభుత్వం. అందుకే పోరాడి సాధించినటువంటి 29 చట్టాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ఈ పోరాటాన్ని కొనసాగించాలని భారతదేశంలో జరుగుతూ ఉంది. దాంతో పాటుగా కనీస వేతన చట్టం ఉంది. కనీస వేతనం 29,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం ఆ యొక్క కనీస వేతనం 29,000 ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కావాలి, పని హక్కు గ్యారంటీ కావాలి. కానీ ఏమీ లేవు. ఈరోజు ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు. కాబట్టి ఈ వేతనం కోసం ఈరోజు పోరాటం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 40 కోట్ల మంది రెక్కాడితే కానీ రెక్కాడనటువంటి వ్యవసాయ కూలీ రంగాలు వాళ్ళ కోసం 10 చెప్పండి, 10 పెట్టాలని
రోజులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సాధిస్తే ఈరోజు మోడీ గారు భారతదేశంలో భారత స్వాతంత్ర జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి నాథురామ్ గాడ్సే ఆయన పేరు మీద బీపీజీ రామ్జీ అనేటువంటి చట్టాన్ని ఆ పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది 100 రోజులు కాదు 125 రోజులు పరిమించాం, ఆ తర్వాత నిధులు పెంచామని. ఇది శుద్ధ అబద్ధం, తప్పు. ఇది భారతదేశంలో ఈ మధ్య కాలంలోనే 53 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులంతా కేవలం 68,000 కోట్లు మాత్రమే కేటాయించారు. వాస్తవంగా ఈ దేశంలో ఉన్నటువంటి కూలీలందరికీ పని గ్యారెంటీ కావాలి అంటే దాదాపుగా 2,90,000 కోట్లు కావాలి, కానీ 68,000 కోట్లు మాత్రమే కేటాయించారు. కాబట్టి ఆ చట్టాన్ని పునరుద్ధరించాలి. 100 రోజులు కాదు, 200 రోజుల పని కల్పించాలి. పట్టణ ప్రాంతాల ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలి. 600 కనీస వేతనం ఇవ్వాలి. దీనికోసం ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి దేశానికి అన్నం పెట్టే రైతే దేశానికి వెన్నెముక. జై జవాన్ జై కిసాన్ అట్లాంటి రైతులు ఎంతో మట్టుకొచ్చారు. గతంలోనే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 740 మంది రైతులు చనిపోవడం జరిగింది. మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కనుసంగంలో ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ప్రభుత్వం రైతుల గిట్టుబాటు చట్టం చేస్తాం, మద్దతు ధర చట్టం చేస్తాం, రైతులందరూ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ గత 2 సంవత్సరాలుగా దాన్ని బాధితులు ఈ రోజు దేశంలో కష్టపడి పనిచేటువంటి రైతులకు పంట గిట్టుబాటు ధర కావాలి, మద్దతు ధర చట్టం కాదు, గిట్టుబాటు ధర కావాలి. ఈ భారతదేశంలో ఎర్రజెండా ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తా ఉంటే మీరు బోనస్ ఆపేసండి అని చెప్పి చేసింది. ఇది